ఫ్రెండ్స్ చూడండి, మా అయితే నాటుకోళ్ళు అయితే ఫాము. మొన్ననైతే వీడియో బ్రేక్ఫాస్ట్ అని పెట్టిన కదా. ఈరోజు అయితే నాటుకోళ్ళకైతే దానా మరి చూస్తున్నాం. ఏమైనా జబ్బులు అంటే కళ్ళకు వ్యాధి దోమలతోనైతే వస్తుంది. వాటి గురించి అయితే చెకప్ చేయడానికి అయితే మేము ఈరోజు అయితే ఫామ్లో అయితే చూస్తున్నాము. ఒక్కొక్క కోడిని కనుగుడ్లు ఉబ్బుతాయి, అది వ్యాధి ఇట్లా వచ్చానంటే. మా సీమాన్ అయితే ముంగట నడుతుండు, మరి చూద్దాం మరి వీటికైనా ఉన్నదా వ్యాధి గిట్లా చూపిందని ముంగటైతే నడుతుండు. చిన్న పిల్లలు, 15 రోజుల పిల్లలు ఇవైతే. ఇవైతే షెడ్యూల్ అయితే ఏవైతే కనుగుడ్లకు ఇట్లా ఉబ్బెత్తుగా వాటికి పురుగులు కూడా వచ్చి ఉంటాయి. చూడు, రీడ ఒకటైతే దానికి కాలు మంచి లేదు, నడవతో కూడా నడవస్తలేదు. ఇందులో ఏమైనా ఉన్నాయా? ఒకటైతే ఉన్నది, కానీ మరి అది దొరుకుడు ఇప్పుడు 1, 2 అయితే ఉన్నాయి. దాన్ని అయితే తీసి అంతా కడగాల కనుగుడ్లకైతే. కన్నుకు రోగమా? కన్నుకైతే రోగము, కన్నుకు నీళ్ళు అయితే కారుతుంది చూడూరి మొత్తము. ఇదైతే ఏదో చిన్న దోమ కుట్టడం వలన ఇలాంటి జ్వరం. అడుగుదాం కొంచెం వెళ్ళిపోదు. రోగం పడవాడే, రోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నాటుకోళ్ళలో అయితే ఇప్పుడు సేమ్ ఈ దోమ అయితే ప్రాబ్లమ్స్ బాగుంటుంది. ఎప్పుడైనా మనం గమనించుకోవాలి. నాటుకోళ్ళు అయితే ఉంటాయి కదా, షెడ్ లోపల అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగుంటాయి నాటుకోళ్ళకైతే. ఎప్పటికప్పుడు కనీసం వారానికి 2 సార్లు అయినా దీన్ని ఫామ్ని అయితే మొత్తం తిరిగి చూసుకోవాలి. ఏదైనా వెంటనే ఇట్లా అనిపిస్తే దాన్ని వెంటనే ఇలా శుభ్రం చేసి డెటాల్ పెట్టి శుభ్రం చేసి దాన్ని అయితే క్లీన్ చేయాలి. కనుగుడ్డు లేదు, కనుగుడ్డు వేయినట్టుంది. బ్లేడ్ రేపు ఇది దోమతో మెయిన్ కాదంటే ఇది ప్రాబ్లం. చూడు, రేంజ్లోనైతే ఎంత ఉబ్బెత్తుగా అయితే అయిందో. చూడడానికి అయితే చాలా బాగా అయితే